హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇది కంపోస్ట్ అండి. కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసినటువంటి కంపోస్టు. దీనికి రిలేటెడ్గా ఫస్ట్ వీడియో చేసామండి. కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ని ఏ విధంగా బకెట్లో ఫిల్ చేసుకొని తయారు చేసుకోవాలని. ఇది తయారు చేసి 1 మంత్ అయితే అయిందండి. 1 మంత్ తర్వాత ఇవైతే బకెట్స్ ఓపెన్ చేసి కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఏ విధంగా ఉందో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోనికి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం రండి. ఓకే అండి. ఇవేనండి మనం కంపోస్ట్ ఫిల్ చేసినటువంటి బకెట్స్. డైలీ వచ్చేటువంటి కిచెన్ వేస్ట్‌ని బకెట్‌లో ఫిల్ చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టానండి. 2 బకెట్లకైతే నేను వేసి పెట్టాను. ఏ విధంగా తయారు చేస్తానని మీకు ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో ఉందండి. పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. ఇప్పుడు ఈ బకెట్స్‌ని అయితే నేను టెర్రస్ మీదకైతే షిఫ్ట్ చేశానండి. ఇప్పుడు వీటిని ఈ కిచెన్ కంపోస్ట్ తోటి చేసినటువంటి ఈ కంపోస్ట్‌ని అంతా కూడా ఈ విధంగా కిందైతే వేస్తున్నానండి. చూసారు కదా! చక్కగా మనకి ఈ కంపోస్ట్ అయితే బాగా రెడీ అయిందండి. ఈ విధంగా వేసేస్తున్నాను టెర్రస్ మీద అంతా కూడా. ఓకే అండి. ఒక బకెట్ అయితే వేసేసాను. ఇలా ఉందనమాట కంపోస్ట్ అనేది. ఓకే అండి. ఇక నెక్స్ట్ బకెట్ కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా 2 బకెట్లు అయితే వేసిన తర్వాత కంపోస్ట్ ఈ విధంగా అయితే ఉందండి కిచెన్ వేస్ట్ తోటి. అక్కడక్కడ కొంచెం ఈ విధంగా పచ్చి అనేది ఉందండి. ఆరుతుందని చెప్పేసి నేను ఈ విధంగా టెర్రస్ మీద వేసాను. ఎండకి పచ్చితనం ఏదైనా ఉంటే పోతుందని. ఈ విధంగా ఈజీగా మనము కిచెన్ వేస్ట్‌ని వృధాగా చెత్తలో పడేయకుండా చెట్లకు పనికొచ్చే కంపోస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా అయింది. ఇది ఇంకా చలికాలం కావటం వల్ల ఈ విధంగా ఉందండి కంపోస్టు. సమ్మర్‌లో అయితే ఇంకా బాగా మనకి తక్కువ టైంలోనే ప్రిపేర్ అవుతుంది. ఈ కంపోస్ట్‌ని అయితే నేను ఎండు ఆకులు, అలాగే డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ తోటైతే తయారు చేశానండి. మీకు ఫస్ట్ వీడియో ఉందండి, మన ఛానల్‌లో వెళ్లి చూసేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి కంపోస్ట్‌ని మనము మొక్క మొదట్లో వేసామంటే మొక్కలు బాగా బలంగా, దృఢంగా పెరుగుతాయండి. అలాగే ఫుల్ పాట్ అంతా కూడా మనం పాట్స్ ఉంటాయి కదా, పూల కుండీలు, వాటిలో కూడా ఈ కంపోస్ట్ వేసి మనం మొక్కలను కానీ విత్తనాలు కానీ నాటుకున్నామంటే మొక్కలనేవి మనకి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓకే అండి. చూసారు కదా, కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. కంపోస్ట్ అయితే చాలా బాగానే వచ్చిందండి. అదేవిధంగా నేను మరొక టబ్‌లో కూడా ఈ కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ కార్డ్‌బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్‌బోర్డ్‌ని అట్ట ముక్కలున్నాయి కదా, వీటన్నిటిని అట్ట బాక్స్‌ని నీట్‌గా తీసుకున్నానండి. ఇది ఒక పెద్ద అట్ట బాక్సు. ఈ అట్ట బాక్స్‌కి కవర్స్ ఉంటాయి చూడండి, ప్లాస్టిక్ కవర్స్. ఆ కవర్స్‌ని అయితే తీసేసుకోవాలి. కవర్స్‌ని తీసుకొని నీట్‌గా ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఈ బెజ్జాలు ఉన్నటువంటి టబ్‌లోనికైతే నీట్‌గా ఇలాగ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత దీని మీద ఎండు ఆకులు, ఎండు పూలు ఇవన్నీ వేసానండి. ఇదంతా కూడా ఒక లేయర్ లాగా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీద వచ్చేసి చెట్ల మట్టిని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మట్టిని వేసేసిన తర్వాత ఇట్లాగా టబ్ అయితే రెడీ అయిందండి. అడుగున మనకి బాగా ఇది డీకంపోజ్ అయితే అవుతూ ఉంటుంది. పైన అయితే లేయర్ మట్టి అయితే ఉంది. దీని మీద మనము విత్తనాలు అయితే చల్లుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో దీని మీద విత్తనాలు ఎలా చల్లుకోవాలో చూపిస్తాను. ఓకే అండి. ఇది కంపోస్ట్ ఎలా తయారైందని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.